చిన్న మిస్టేక్ తెలియకుండా ఎప్పుడు కదమ్మని ట్రై చేయకండి. ముందుగా గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం, దాంతోపాటు అదే గ్లాస్‌లో సగానికి కందిపప్పు, ఇంకొంచెం సగానికి పెసరపప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా కడుక్కొని 1:2 రేషియోతో మనం అయితే ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని తర్వాత వేరే ఒక గిన్నె తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మళ్ళీ వేరే గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఒక పెద్ద గ్లాస్‌తో వాటరు, వంకాయ, ములక్కాడ, బెండకాయ, ముల్లంగి, స్వీట్ పొటాటో, క్యారెట్, దాంతోపాటు కొన్ని బీన్స్ వేసుకుని ఇంకొంచెం టర్మరిక్ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకుని కరివేపాకు వేసుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులోకి మనం నానబెట్టుకుని చింతపండు నీరు వేసుకుని ఇంకొంచెం నీళ్ళు మనం వేసుకుని ఆ మరుగుతున్న టైంలో కొంచెం కారం, సాంబార్ పౌడర్ వేసుకుని మనం ఉడికిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని మనం ఇంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అవి కారం, సాంబార్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి. అదే టేస్ట్ దగ్గర సాల్ట్ వేసుకుని మళ్ళీ దానికి వేసుకుంటే వేడిగా రెడీ. మరిన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.